హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంతర్వేది అమ్మాయి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మేము మెండుపాలెంలోనే పెద్దింట్లమ్మ తీర్థానికైతే వెళ్ళాం. మేము ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తాము. శివరాత్రి అయిన తర్వాత తీర్థం స్టార్ట్ అవుతుంది. ఉగాది వరకు అయితే తీర్థం అలానే జరుగుతుంది. మొత్తం 4 రోజులు జరిగే తీర్థం అనమాట. అసలు ఎంత రష్గా ఉంటుందంటే ఎక్కడెక్కడి నుంచి జనం అయితే తండోపతండాలుగా తీర్థానికైతే వస్తారు. పెద్దింట్లమ్మ తల్లిని ఏం కోరుకుంటే ఆ కోరిక అయితే నెరవేరుతుందని భక్తులందరి విశ్వాసం. మరి చాలా మంది అయితే తీర్థానికైతే వస్తూ ఉంటారు. అసలు ఆదివారం రోజు కానీ లేదు బుధవారం ఇలా మంగళవారం కొన్ని రోజుల్లో అయితే అసలు తప్పుకోవడానికి కూడా ఖాళీ అయితే ఉండదు. ఇసుకేస్తే రాలినంత జనం అని చెప్తారు కదా, అలా ఉంటుందన్నమాట. మేమైతే సండే రోజు వెళ్ళాం. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్ మా చిన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ కలిసి అయితే వెళ్ళామన్నమాట. చూసారా మేము గుడికి వెళ్తుంటే లైన్ ఎంత పెద్దగా ఉందో, అసలు ఖాళీయే లేదు. అసలు నేను ఫస్ట్ టైం చూసాను పెద్దింట్లమ్మ తల్లికి కోడి పిల్లల్ని కూడా మొక్కుకున్న భక్తులు ఇక్కడ గుళ్ళో వదిలిపెడతారంట. నాకైతే ఆ మొక్కు కూడా ఉందని అయితే తెలియదు. అక్కడైతే బోర్డు అయితే రాసింది. చాలా మంది అయితే అక్కడ చిన్న చిన్న కోడి పిల్లల్ని అయితే వదిలేశారు. మేమైతే అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాం. అసలు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అరగంట పైన పట్టిందనుకోండి. అంత పెద్ద క్యూ లైన్ అయితే ఉంది. మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం తక్కువనే చెప్పాలి. తర్వాత అయితే ఇంకా చాలా మంది అయితే పెరిగిపోయారు. చాలా మంది అయితే మేకల్ని కోసుకుంటారు. అలాగే కోళ్ళు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. అక్కడెక్కడ వండుకునేది తింటారు. ఒక చిన్న పిక్నిక్ కి కుటుంబం అంతా కలిసి వెళ్ళి ఆనందంగా గడపడం అంటారు కదా, సేమ్ తీర్థం కూడా అలాగే ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. ఇక్కడ కోళ్ళు నైవేద్యం ఇవ్వడానికి లైన్ లో ఉన్నారు. పెద్దింట్లమ్మ తల్లికి ఇచ్చే నైవేద్యం అయితే మా లలిత చెప్పింది కోట సత్తమ్మ తల్లికి ఇస్తారు. అందులోపలికి కోడిని పట్టుకుని వెళ్ళినా మేకను పట్టుకుని వెళ్ళినా కోసేసి ఇక్కడికి తిరిగి వస్తారు ఈ వెనక పక్కకని చెప్పింది. నేనైతే చూసాను కానీ లోపల ఏం జరుగుతుందో నాకైతే తెలియదులే. నాకు కొంచెం పిరిగి ఎక్కువ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ కూడా చికెన్ పకోడీలు వేసే షాపులు అనమాట. మనం కోడిని పట్టుకుని వెళ్తే వాళ్ళైతే చికెన్ పకోడీ కూడా వేసిచ్చేస్తారు. అమౌంట్ కేజీ కింద తీసుకుని. కోడి కోయడానికి టికెట్ అయితే 10 రూపీస్ అంట. మా చెల్లి వెళ్ళైతే టికెట్ అయితే తీసుకొచ్చేసింది. ఇలా ఇక్కడ తోటల్లో చాలా మంది అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చి నైవేద్యాలు పెట్టుకున్న తర్వాత ఇక్కడే వండుకునేది తినేస్తారు. వాళ్ళ చుట్టాలు అందరినీ కూడా పిలుచుకుని అమ్మో ఒక్కొక్క ఫ్యామిలీ కూడా ఒక 30 మెంబర్స్ 20 మెంబర్స్ అలా కూడా వస్తారనమాట. ఇది మా ఫ్యామిలీ వేసుకునేటువంటి సిట్టింగ్. చూసారా పక్క పక్కన ఇలా వేసుకుని తింటారు. చాలా మంది అయితే అలా టెంట్లు కూడా వేసుకుంటారు. ఎండకు ఆగలేని వాళ్ళు. కొంతమంది అయితే టెంట్లు అయితే వేసుకోరనుకోండి. మేము కూడా టెంట్ అయితే వేసుకోలేదు. ఇలా అయితే అందరూ కూడా వండుకునే తింటారు. చూసారా ఆ రోజు అయితే మాత్రం మాక్సిమం లేడీస్ కంటే జెంట్సే గరిటె పట్టుకునేది తిప్పుతూ ఉంటారనమాట. అక్కడ వండే వంటలన్నీ మాక్సిమం జెంట్సే వండేస్తారు. ఇక్కడ వాటర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అనుకోండి. పంచాయతీ వాళ్ళు అనుకుంటా వాటర్ అస్తమానం వేస్తూనే ఉంటారు. వెళ్ళిన తర్వాత దాహం స్టార్ట్ అయిపోయింది మాకు, ఏదో ఒకటి తాగాలి అని. డ్రింక్ తర్వాత తాగుదాం కదా అని మేమైతే ఐస్ క్రీమ్స్ అయితే తినేసాం. వీళ్ళెంత డిమాండ్ చేశారనుకోండి. ఆ నెమలికల పింఛం ఉంది కదా, అది నెత్తి మీద పెట్టంటే 10 రూపాయలు ఇవ్వండి అని అడుగుతున్నారు. అలా మేము అక్కడ కూర్చున్నంత సేపులో ఎంత మంది వచ్చారు. మనం అడిగినా అడగకపోయినా ఆశీర్వదించేయడం ఇలా అయితే చేసేయడం అనమాట. అమ్మో దూరం నుంచి జనాలు అయితే చాలా మంది అయితే వచ్చేసారు మొత్తం తీర్థానికి అంతటికి. ఈ అమ్మాయి పేరు ఫాతిమా. చిన్న బాబు ఉన్నాడు. వాడు భలే ఉన్నాడు తెలుసా. 8 months అంట. నా దగ్గర చాలాసేపు ఉన్నాడు. వాడు అస్సలు ఏడవనే లేదు. నాకైతే భలే అనిపించింది. అలా చిన్నపిల్లల్ని కూడా చాలా మంది అయితే తీసుకొస్తారు. మొత్తం ఒక ఆదివారం వేసుకుంటే ఒక 10,000 మంది దాటే వస్తారేమో. నేనైతే కౌంటింగ్ తప్పు పెట్టానేమో కానీ మేమైతే ఇక్కడ చికెన్ కర్రీకి ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాము. మాకు తెచ్చినటువంటి చికెన్ అంతా కూడా మా అత్త అయితే శుభ్రంగా కడిగేస్తుంది అనమాట. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంటుంది. వాటర్ అంతా కూడా అమ్మేస్తారు. మేము మొదలైంది మొత్తం 5 ఫ్యామిలీస్ ఏమో. మనుషులు తక్కువే కానీ ఫ్యామిలీస్ వల్ల కోళ్ళు కూడా ఎక్కువైపోయాయి. మొత్తం 6 కోళ్ళు 8 కోళ్ళు వచ్చాయి అనుకుంటా. ఆ చికెన్ అంతట్లో సగం అయితే కర్రీ కింద ఉండి సగం అయితే మాత్రం ఇలా పకోడీల కింద అయితే వేసిస్తున్నారు. ఆ పక్కన ఎవరో బర్త్డే పార్టీ కూడా సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. భలే అనిపించింది కానీ మాకు కొంచెం దూరంగా ఉండడం వల్ల సరిగ్గా అయితే కనిపించలేదు. అంతేకాకుండా అమ్మో చాలా ఎక్కువ మంది అయితే ఆ రోజైతే ఎక్కువ రష్గా ఉందనమాట. బోల్డ్ అంత మంది అయితే తీర్థానికి అయితే వచ్చేసారు. అందరూ కూడా వాళ్ళ చుట్టాలందరినీ పిలుచుకుని అయితే వచ్చేసారు. అప్పటికి ఒక డ్రింక్ డబ్బా అయిపోయింది. మళ్ళీ ఇంకొక డ్రింక్ బాటిల్ అయితే తెచ్చేసుకున్నాం. ఎన్నిసార్లు థమ్స్అప్ తాగామో ఆ రోజు. థమ్స్అప్ తాగుతూనే ఉండిపోయామన్నమాట. ఇదే మా ఫ్యామిలీ అంతా కలిపి. వీళ్ళకి అది ఇంకెక్కువ మంది ఉన్నారు కానీ ఫస్ట్ టైం యూట్యూబ్ లో చూపిస్తే ఏమంటారని భయమేసి నేనైతే వీడియో అయితే సరిగ్గా అయితే తీయలేదనమాట. మా బుడ్డోళ్ళు అయితే ఈ జంపింగ్ ఎక్కుతాం అని ఒకటే గొడవ
పడవ. ఎలా అయితే ఎక్కేశారనుకోండి, వీళ్ళు ఎక్కితే కాబట్టి ఉంది, మేము ఎక్కితే దెబ్బకి చిరిగిపోయి కింద పడిపోతామేమో. నేను మా మావయ్య వాళ్ళ అమ్మాయి అయితే తీర్థం అయితే తెగ తిరిగేసామనుకోండి, ఈ రంగుల రత్నాలు కానీ ఇవన్నీ. కానీ నేను ఎక్కే ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు, ఎందుకంటే నాకు జెయింట్ వీల్ ఎక్స్పీరియన్సే గుర్తొచ్చింది దాన్ని చూస్తుంటే. నేనైతే ముందుండి అలా అయితే తిరిగేసామన్నమాట. తీర్థంలోకి అయితే వెళ్ళిపోయాం కానీ ఏమీ కొనుక్కోవాలని అయితే అనిపించలేదు ఎప్పటిలాగానే. కానీ తీర్థం అయితే మొత్తం అంతా తిరగాలని అయితే అనిపించింది. చాలా ఎక్కువ మంది అయితే జనం ఉన్నారనమాట. ఇది మా బుడ్డోళ్ళు మా చెల్లి అయితే ఎక్కారు. అంటే మా బుడ్డోడు అంటే మా సిస్టర్ వాళ్ళ బాబు, నెక్స్ట్ మా మావయ్య వాళ్ళ బాబు అనమాట. ఇక్కడ చూసారా, మామూలుగా అలా తోటల్లోనే కాదు, ఇలా పాకలు కూడా వేసి ఉంచుతారనమాట కావాలి అనుకుంటే. చిన్నప్పుడు అయితే మా తాత తీసుకొచ్చేవారు. మా తాత అయితే కంపల్సరిగా ఒక పాకని రెంట్కి తీసుకుని అక్కడే ఉండేవాళ్ళం, అక్కడే వండుకునేవాళ్ళం. కాకపోతే ఇప్పుడైతే ఇలా తోటల్లో అయితే పెట్టేశామన్నమాట. ఆ పాకల్లో చాలా మంది అయితే ఉంటారు, కాకపోతే వేడిగా ఉంటుంది అని. మాకు చికెన్లో సగం అయితే ఇలా పకోడీ అయితే వేసిస్తారు, సగం అయితే మాత్రమే కర్రీ అయితే చేశారనమాట. వంటలు అయితే సూపర్ ఉన్నాయి అనిపించింది. చూసారా వీళ్ళు ఎంత డిమాండ్ అయితే, ఒక గ్రూప్ కూర్చుంటే ఆ గ్రూప్ అందరి నెత్తి మీద ఆశీర్వాదం పెట్టేసి అందరి చేత డబ్బులు అయితే అడిగేస్తున్నారనమాట. మావైతే బిర్యానీ, ఇలా పెరుగు చట్నీ, చికెన్ కర్రీ, నెక్స్ట్ వచ్చేసి చికెన్ పకోడీ, ఇవే మేమైతే వండుకున్నాం. చాలా మంది అయితే మటన్ కూడా వండుతారనుకోండి. భలే ఉందిలే తినడానికైతే. మా చెల్లైతే ఓ పక్కన ఫోన్ చూసుకుంటూ ఒక పక్కన అయితే తినడం అయితే స్టార్ట్ చేసేసింది. చికెన్ పకోడీ అయితే వీళ్ళకి ఇష్టమే కానీ నాకైతే ఎందుకో అంత టేస్టీగా అయితే అనిపించదు. మేము రైస్ కూడా తెచ్చుకున్నట్లు సగం మిగిలిపోతాయంటే నమ్ముతారా మీరు, అంతలా ఉండిపోతాయి అనమాట. ఆ రోజు మళ్ళీ తినడానికైతే వచ్చాం, ఏమన్నా తీసుకుందాం కదా అని. మా బుడ్డదైతే ఈ కార్లు అయితే చూసింది, దానికి ఎందుకో కారు బొమ్మలు కావాలంట. ఇవేవో కొంచెం వెరైటీగా ఉన్నాయి కదా అని ఇవైతే ట్రై చేసింది అనమాట. ఈసారి ఇవే కొనేసుకుంది అనుకోండి. అలా తీర్థంలో మాకు ఏమేమి కావాలో అవన్నీ అయితే కొనుక్కుని అయితే మొత్తం తీర్థం అయితే తిరిగేసామన్నమాట. ఏంటో మొత్తం తీర్థాల మీదే పడిపోతున్నట్టు అనిపిస్తుంది ఈ మధ్య. అందుకే నాకు పెద్దగా ఎక్కువగా ఏమీ కొనాలి అని అయితే మాత్రం అనిపించలేదు. ఈ పిల్లలు కూడా కాసేపు అయితే తిరిగాను, వాళ్ళు ఏం కొనుక్కుంటున్నా చూస్తూ ఉండిపోయాను అనమాట. కాకపోతే మాకు లాస్ట్కి లెమన్ సోడా అయితే తాగాలని అనిపించింది. ఇది ఫస్ట్ టైం ద్రాక్ష తాగుదామంది, బాగుంటుందేమో అని ట్రై చేశాను. చాలా వరస్ట్గా అయితే అనిపించింది అనమాట.